హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ సిరీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు అగారో బ్రాండ్ వాళ్ళ వాక్యూమ్ క్లీనర్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ వాక్యూమ్ క్లీనర్కి ఏమేమి వచ్చాయి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కంప్లీట్గా కూడా మీకు తెలియజేస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి. అగారో ఐకాన్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్, ఇది 1600 వాట్స్ మోటార్తో అయితే వస్తుందండి. ఇది డ్రై క్లీనింగ్, దీనికి 1 year వారంటీ కూడా ఇచ్చారండి. ఈ వాక్యూమ్ క్లీనర్ కాస్ట్ వచ్చేసి 6499 రూపీస్ అండి. మేము ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకైతే చెప్తానండి. ఈ వాక్యూమ్ క్లీనర్ని ఎలా యూజ్ చేయాలి అనేదంతా కూడా క్లియర్గా బుక్లో మెన్షన్ చేశారండి. ఆ బుక్ని చక్కగా మనం చదువుకొని అయితే వాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి 1 year వారంటీ కార్డు కూడా ఇచ్చారండి. ఈ వాక్యూమ్ క్లీనర్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారండి. ఇది వచ్చేసి హోజ్ అండి, దీనిని వాక్యూమ్ క్లీనర్కి ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో ట్యూబ్ అండి. ఇది మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ ప్రెస్ చేస్తే మనం హైట్ పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు. అలాగే 3 types ఆఫ్ బ్రషెస్ అయితే ఇచ్చారండి. ఇది స్మాల్ బ్రష్, ఇదేమో కార్నర్స్లోనే మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ బ్రష్ యూజ్ చేసి. ఇదేమో ఫ్లోర్ బ్రష్ అండి, మనం దీంతో మ్యాటీలు అలాగే ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ వాక్యూమ్ క్లీనర్ మిషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఈ వాక్యూమ్ క్లీనర్కి హ్యాండిల్ అయితే ఇచ్చారండి. దీన్ని చక్కగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉందండి. అలాగే ఈ కిందన ప్లగ్ కనెక్షన్ అయితే ఇచ్చారు. దాన్ని ఇలా మనం పుల్ చేస్తే కనెక్షన్ని వైర్ అంతా కూడా వస్తుందండి. దీన్ని చక్కగా పవర్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి వీల్స్ ఉండడం వలన దీన్ని చక్కగా ఈజీగా మూవ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు 2 buttons కనిపిస్తున్నాయి కదండి. 1 button పవర్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అండి, ఇంకొక బటన్ వచ్చేసి కార్డ్ రివైండ్ బటన్. అంటే ఈ బటన్ ప్రెస్ చేయగానే మనం ప్లగ్ నుంచి వైర్ అంతా కూడా లోపలికి అయితే వెళ్ళిపోతుందండి. ఈ బటన్ని ప్రెస్ చేయగానే దీనికి ఇచ్చిన అటాచ్మెంట్స్ అన్నీ ఒక్కొక్కటి కూడా అటాచ్ చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా నేను వాక్యూమ్ క్లీనర్కి హోజ్ని అయితే అటాచ్ చేస్తున్నానండి. దీన్ని లోపల పెట్టి ఇలా ట్విస్ట్ చేస్తే సరిపోతుందండి. దీనికైతే అటాచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ హోజ్కి మనం ట్యూబ్ని కనెక్ట్ చేద్దామండి. ఈ ట్యూబ్ని మనం హైట్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అండి. ఈ ట్యూబ్కి మనకి ఇచ్చిన 3 బ్రష్లని కూడా అటాచ్ చేసుకొని ఇంకా మనం హౌస్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ వాక్యూమ్ క్లీనర్కి వైర్ అయితే చాలా పెద్దది ఇచ్చారండి. మనం చక్కగా ఒక దగ్గర పవర్ కనెక్షన్ అయితే ఇచ్చేసి ఈ వాక్యూమ్ క్లీనర్ని చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు తీసుకువెళ్ళి ఇల్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పవర్ బటన్ని ఆన్ చేశానండి. ఇక్కడ మీకు మిడిల్లో రౌండ్గా రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిని ఫ్రిక్షన్ అడ్జస్ట్ చేసుకోవడానికండి. మనకి ఫ్రిక్షన్ ఎక్కువ కావాలంటే ఎక్కువలో పెట్టుకోవచ్చు, లోలో పెట్టుకోవాలంటే లోగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు సౌండ్ వినిపిస్తుంది చూడండి. చాలా ఫ్రిక్షన్ అయితే చాలా బాగుందండి. ముందుగా నేను స్మాల్ బ్రష్ యూజ్ చేసి ఇక్కడ ఉన్న బ్యాగులు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఈ బ్యాగులకున్న లెదరు చాలా డిఫరెంట్ అండి. దీనికి దుమ్ము పట్టిందంటే నార్మల్గా క్లాత్తో క్లీన్ చేయడం చాలా కష్టం. ఈ వాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేసి అయితే బ్యాగ్ అయితే చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. చూసారా, మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుందని ఎంత చక్కగా బ్యాగ్ అనేది క్లీన్ అయిపోతుంది. ఫ్రిక్షన్ కూడా చాలా బాగుందండి. వాక్యూమ్ క్లీనర్ కూడా కంఫర్టబుల్గా ఉందండి పట్టుకోవడానికి. మనకి ఈ స్మాల్ బ్రష్ని యూజ్ చేసి కర్టెన్స్ అలాగే సెల్ఫ్స్, బుక్స్, ఫర్నిచర్స్, ల్యాంప్స్, డెలికేట్ ఉన్న ఏ వస్తువులైనా కూడా ఈ స్మాల్ బ్రష్ యూజ్ చేసి అయితే మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను ట్యూబ్కి ఫ్లోర్ బ్రష్ని అటాచ్ చేస్తున్నానండి. ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే గట్టిగా గచ్చును పట్టి ఉంచుతుందండి. దుమ్మంతా కూడా లాగేస్తుంది. ఇలా ప్రెస్ చేసి పెడితే మొత్తం దుమ్మంతా కూడా గట్టిగా పట్టింది అంతా కూడా లాగేస్తుందండి. ఫ్రిక్షన్ అయితే చాలా బాగుందండి. ఎక్కడ కూడా అసలు దుమ్ము అనేది లేదు. చాలా బాగా వర్క్ చేస్తుందండి ఈ వాక్యూమ్ క్లీనర్. నాకైతే చాలా బాగా అనిపించింది. వర్క్ అనేది ఈజీగా అయిపోతుందండి.
కదండి, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. నార్మల్గా మనము బట్టలు దులిపేటప్పుడు చీపురుతో తుడిస్తే ఆ పైన డస్ట్ అంతా కింద పడటం, మళ్ళీ అదంతా కూడా తుడుచుకొని ఎత్తుకోవడం అనేది చాలా కష్టమైన పని అండి. సో ఇలాగ ఈ విధంగా వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసుకుంటే ఈ డస్ట్ అంతా కూడా వాక్యూమ్లో బిన్లోకి అయితే వెళ్ళిపోతుంది. మొత్తం ఇల్లంతా కూడా డస్ట్ అయితే పడదు. నెక్స్ట్ నేను ఈ స్మాల్ బ్రష్ని యూస్ చేస్తున్నానండి. ఈ బ్రష్ యూజ్ చేసి కార్నర్స్లో ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేయొచ్చండి. అంత చక్కగా చూసారా, మొత్తం డస్ట్ అంతా కూడా లోపలికి అయితే లాగేసుకుంటుందండి. ఫ్రిక్షన్ అయితే చాలా బాగుంది. నార్మల్గా మన కార్నర్స్లో క్లీన్ చేయాలంటే చేయలేము. ఈ వాక్యూమ్ క్లీనర్ని యూజ్ చేసి అయితే కార్నర్లో ఈజీగా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. నాకైతే ఈ వాక్యూమ్ క్లీనర్ చాలా యూజ్ఫుల్ అయితే అనిపించిందండి. మనం ఇల్లుని ఎప్పుడు కూడా క్లీన్గా పెట్టుకోవడంలో ఇదైతే ఈ వాక్యూమ్ క్లీనర్ చాలా యూజ్ఫుల్ అనిపించింది. అలాగే బడ్జెట్ కూడా అంత హెవీగా ఏం లేదు, ప్రైస్ కూడా మీడియంగానే ఉందండి. డస్ట్బిన్ ఇప్పుడు ఎట్లా ఓపెన్ చేయాలనేది చూద్దామండి. ఇలా ప్రెస్ చేస్తే డస్ట్బిన్ అయితే బయటకు వస్తుందండి. కలెక్ట్ చేసినంత దుమ్మంతా కూడా ఇందులోకి డస్ట్బిన్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఉంటుందండి డస్ట్బిన్. దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, దీన్ని ఎట్లా శుభ్రం చేసుకోవాలి అనేది ఒకసారి చూసేద్దాము. ఇక్కడ లాక్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద ప్రెస్ చేస్తే ఈ కిందనున్న మూత అయితే ఓపెన్ అవుతుంది. చూసారా ఎంత డస్ట్ కలెక్ట్ చేసిందో. దీన్ని అంతా కూడా మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. మొత్తం అంతా కూడా తీసేసి శుభ్రంగా క్లాత్తో తుడిచి అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు రెడ్ కప్ ఒకటి కనిపిస్తుంది కదా, దీనిని కూడా ఇలా తీసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. ఈ లోపల కూడా చక్కగా క్లాత్ పెట్టి అయితే తుడుచుకొని మనం మళ్ళీ దీన్ని అటాచ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. డస్ట్బిన్ని చక్కగా క్లాత్ తోటి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా బ్రష్ చేస్తే లాక్ అయిపోతుందండి. మళ్ళీ దీనిని వాక్యూమ్ క్లీనర్ మిషన్లోకి అయితే అటాచ్ చేసేసుకోవచ్చు. సో ఇదండి అగారో వాళ్ళ వాక్యూమ్ క్లీనర్. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటే తప్పకుండా వెంకటసిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.